ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అందరికీ మరి నాకు సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నా సాక్ష్యం ఏమిటంటే, మరి నేను మొట్టమొదటిగా నేను అన్యునిగా ఉండేటప్పుడు నా తల్లికి మరి నా తోడ అక్కచెల్లెళ్ళు ఐదుగురు అక్కచెల్లెళ్ళకి తోడ నేను ఒక్కడనే అన్నదమ్ముడిని. మరి నాకు అనేకమైనటువంటి మేలులు ఉపకారాలతో అనేకమైన ముద్దుగా నన్ను పెంచేవారు. పెంచినప్పుడు కూడా నేనేమో ఇష్టానుసారంగా నా ప్రవర్తనేమో సరైనటువంటి సమాధానం లేకుండా నేను జీవించేవాడిని అన్యులుగా ఉండేటప్పుడు. మరి ఆ సమయంలోన మరి నాకు దేవుడు మా పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమో, ఒక కాలింగతనేమో, ఆయన ఏం చేశాడంటే, మరి నువ్వు నన్ను దేవుడు నమ్ముకోవాలని చెప్పేవాడు అనమాట. చెప్తే నేను నమ్మేవాడిని కాను, ఎందుకంటే నేను నమ్మను. దేవుడు నాకు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు కాబట్టి నేను నమ్మననేవాడిని. మరి ఆ సమయంలో నా ఇంటి వెనక ఒక కొండ ఉంది. ఆ కొండ మీదకి వెళ్ళిపోయేవాడిని. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి విగ్రహారాధన చేసేవాడిని. విగ్రహారాధన అంటే ఎలాంటి విగ్రహారాధన అంటే మరి చెప్పలేను. అలాంటి విగ్రహారాధన ఎవరు కూడా చేయలేరని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక్క దగ్గర నిలబడి దివ్య క్షేత్రాలు కూడా సేవించేవాడిని అనమాట. అలాగే నా కొండకి వెళ్ళిపోయి అడ్డగా నడిచి వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ లింగాన్ని పట్టుకుంటూ ప్రదక్షిణ చేసేవాడిను. ఇంకా అనేకమైనటువంటి విగ్రహారాధన చేసేవాడిను. నిజమైన దేవుడు ఎవరో అని మరి వెతికేవాడిను. కానీ నిజమైన దేవుడు, నాతో ఉన్న దేవుడు, నాతో మాట్లాడే దేవుడు ఎవరు కూడా కనిపించలేదు. ఎవరు దేవుడు అని వెతుకుచుండగా అప్పుడు మా పక్కన్నటువంటి ఒక అతను ఏం చేశాడంటే, నన్ను పిలిచాడు. పిలిచి, నువ్వెందుకు అలా వేదన పడుతున్నావు? నిజమైన దేవుడు ఎవరో నువ్వు గ్రహించకుండా నువ్వెందుకు అలాగా వేదన పడుతూ ఆ గుడి వెనక గోపుల వెనక రాళ్ళని, రప్పలని, చెట్లని, పుట్లని మొక్కుతూ నువ్వెందుకు అలాగా తప్పిస్తున్నావు? నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు యేసయ్య అని చెప్పాడు. నేను మొక్కే దేవుళ్ళందరికంటే యేసే గొప్పవాడా అనేవాడిని అన్నమాట. అయితే మరి ఆ సమయంలో నేను అలాగ అంటున్న సమయంలో మా ఆవిడకేమో ఒక సీరియస్ అయిన వ్యాధి వచ్చింది. ఆ సీరియస్ అయిన వ్యాధి కొరకు ఎంతో మంది డాక్టర్లు తిరిగి తిప్పాను. ఎవరు కూడా ఆ వ్యాధిని తగ్గించలేదు. అయితే తలవేదన, మరి ఆహారం లేకుండా, మరి తలపోటు, శిరోతోగా వచ్చేసి అనేకమైనటువంటి హాస్పిటల్ తిప్పాను. కానీ ఏ హాస్పిటల్లో కూడా మరి యొక్క వేదన తీరలేదు. రాత్రి నిద్ర పట్టేది కాదు, పగల ఆహారం పట్టేది కాదు. ఆమెతో అనేకమైన పర్యాయాలు, అనేకమైనటువంటి ధనము కూడా వ్యయించేసి అనేకమైనటువంటి హాస్పిటల్ కూడా తిప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా స్వస్థత కాలేదు. స్వస్థత కాకపోయేసరికి అప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ వచ్చాను. ఆయన వచ్చి, ఏంటయ్యా, ఆయన చిన్న డాక్టర్, ఆయన కాలింగ్ అతను, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఏంటిది, మరి ఏంటి అక్కడ కూడా స్వస్థత కాలేదు, అది ఏంటిదని సరిగా ఆయన చెప్పాడు. నువ్వు ఎంత లెక్క తిరిగినా సరే నేను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి అది స్వస్థపడదు. అది నువ్వు దేవుడిని మొక్కుతూ దేవుడిని వెంబడిస్తే తప్ప అది నీకు దెయ్యాల వల్ల, దేవతల వల్ల, లోకం అన్నట్టు ప్రత్యేకల వల్ల అది స్థిరపడదని చెప్పాడు. ఆ చెప్పైన సమయంలో నేనేం చేశానంటే, మరి దేవుడు ఎవరు అంటే ఆయన ఏం చెప్పాడంటే, నాకు బలత్కారాన్ని నాకేమో మోకరించు ప్రార్థన చేయని చెప్పేవాడు. మోకరించు ప్రార్థన చేయంతే మోకరించడం ఏంటో నాకు తెలియదు, ప్రార్థన చేయడం అంటే నాకేమీ తెలియదు. అలా బలత్కారాన్ని నాకు చేసే ఉండేవాడు. చేస్తుండేసరికి ప్రతిరోజు నేను చిన్న టైలరింగ్ చేసేవాడిను. అటు వచ్చేసరికల్లా నాకు త్రోవలో ఉండేవాడు. వచ్చేసరికల్లా వెళ్ళేసరికల్లా నాకు మధ్య మార్గంలో ఆయన తోవలో ఉండి నన్ను విడిచిపెట్టేవాడు కాడు. నిజంగా ఆయన మూలంగా నేను దేవుడిని వెంబడించాను. అయితే ఆయన ఏం చేశాడంటే, ఒకనాడు ఏం చేశాడంటే, మళ్ళీ నేను మరి మా ఆవిడికి బాగులేకపోయిన సమయంలోనే మాకు మళ్ళీ పిలిచి మరి ఇంజక్షన్, డాక్టర్ కదా అనేసి ఒక ఇంజక్షన్ చెయ్యి అనేసి అప్పుడు తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్లేసరికి ఆయన ఏమన్నాడంటే, ఇంజక్షన్ వద్దు, మాత్రలు వద్దు, ఏమీ వద్దు, నువ్వు అన్ని తిరిగేసావు, అన్ని వేషాలు వేసావు, ఎన్నో డాక్టర్లు తిరిగేసావు, ఎన్నో పట్టణాలు తిరిగావు, కానీ అది నయం కాలేదు. ఈ రాత్రి నువ్వు ఒక పని చెయ్యు, ఆ కార్యం సక్రంగా నెరవేర్చినట్టయితే నువ్వు దేవుడిని వెంబడించవు కానీ చెప్పాడు. అయితే ఏం చెయ్యాలా? ఏం లేదు, మీ ముగ్గురు బిడ్డలు, నువ్వు, నీ భార్య, ముగ్గురు కూడా 5 కూడా చక్కగా మోకరించి ప్రార్థన చేయండి, కన్నీళ్లు కార్చండి అని చెప్పాడు. సరే, మరి ఇంత డాక్టర్లు తిరిగాము, ఇంత వైద్యులు తిరిగాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, కానీ ఒక్క పని కూడా చేద్దామనేసి ఆలోచించేప్పుడే మేమేమో మోకరించి నా బిడ్డలతో సహా, నా భార్యతో సహా మోకరించి ప్రార్థన చేసేసరికల్లను ఆ రాత్రి ఏమో ఆమెమో పగల ఆహారం లేదు, రాత్రి నిద్ర లేనటువంటి ఆవిడేమో ఆ రాత్రి ఏం చేసిందంటే, మోకరించి ప్రార్థన చేస్తుండగానే మోకరించి పడుకుండిపోయింది. పడుకుండిపోయేసరికి నేనేమో ఆమె తెల్లవారిన దాకా నేను చూస్తుండేవాడిని. ఏమైంది? పడుకుండిపోయింది. మంచి నిద్రతో ఉందనమాట. ఆహారం లేనిదై, నిద్ర లేనిదై ఆ రాత్రి అంతా నిద్ర పట్టిందంటే నాకు లోపల మనసులో నా ఏదో ఒక బెడదగా ఉండేది అనమాట. ఏదో అనుమానంగా ఉండేది. ఏంటిది? అయితే తెల్లవారిసరికి ఆమె నాకు దర్శనం చెప్పింది. నాకు దేవుడు నాతో మాట్లాడాడు,
ఎవరో ఒక ముగ్గురు అమ్మగారులు వచ్చి వాళ్ళేమో నా తల మీద చేతులు వేసి వాళ్ళేమో ప్రార్థన చేశారు. తెల్లని వస్త్రములు కట్టుకుని మన ఇంటి ముందు కారుతో దిగినారు. వాళ్ళు వచ్చి నా తల మీద చేతులు వేసి మరి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత నా ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. అప్పుడు నేను చూసరికల్లా మరి ఎవరు కూడా నాకు కనిపించలేదు. అప్పుడు నేను మరి అక్కడ కాంచి నిద్ర పట్టకుండా నేను చూస్తాను. తెల్లవారుజామున అలాగే తెల్లవారిపోయిన తర్వాత ఏమో అక్కడి నుంచి ఏమో నా శరీరంలో మరి ఇంకేం వేదన కూడా లేదు అనేసి ఆమె నాకు దర్శనం చెప్పింది. ఈ దర్శనం చెప్పిన తర్వాత అదే ప్రకారంగా ఆ ఉదయకాల సమయానికి తెల్లవారింటికి ఒక వ్యాన్తో ఒక ముగ్గురు అమ్మగారులు వచ్చారు. ముగ్గురు అమ్మగారులు కూడా వచ్చి తెల్లని చీరలు కట్టుకుని మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మా ఇంట్లో మా యాభై ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మళ్ళీ ఏం చేశారంటే మా ఇల్లు అంతా చీకటిగా ఉందనేసి మా ఇంట్లో కొబ్బరి నూనె గట్ట పెట్టి ఆ ఇంట్లో క్లియర్ చేశారు. వాళ్ళే క్లియర్ చేశారు. ఇదంతా చూస్తుంటే రాత్రి మా భార్య ఈ దర్శనం ఇచ్చి చెప్పింది. ఈ దర్శన ప్రకారంగా ఉదయం లేసి వ్యాన్తో వచ్చారు. ఇదంతా ఏంటిది, నిజమా ఇది అనేసి నా హృదయంలో కొద్దిగా ధైర్యం కలుగుతుంది, బెంగపడుతుంది. మరి హృదయంలో నిజంగా దేవుడు ఆత్మ పనిచేస్తాను నా హృదయంలో. మరి ఈ సమయంలోనేమో ఆ విషయం ఏమో తెల్లవారిన చేత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందయ్యా ఇలా విషయం జరిగింది, తెల్లవారిన దాకా పడుకుంది మా ఆవిడి అని చెప్పేసరికి వెళ్ళా. అప్పుడు ఇప్పుడు నమ్ముతానవా దేవుడు నిజమైన దేవుడు అనేసి అప్పుడు నేను ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక చర్చికి అప్పు చెప్పాడు. ఆ చర్చికి వెళ్తుండేవాడిని, వస్తుండేవాడిని. ఇలాగ జరుగుతుండేసరికి నా యొక్క విశ్వాసం అయితే ఉన్నది కానీ ఇంకా నాలో బలహీనతలు కొన్ని ఉండేవి అనమాట. ఈ బలహీనతల ద్వారా నేనేం చేసేవాడిని, ఆ పరిస్థితిలోన మరి నేను నా యొక్క పరిస్థితులు బట్టి చూసేసరికి నాకు విశ్వాసం అయితే ఉండేది కానీ సరైనటువంటి బలము, సరైనటువంటి కొన్ని క్రియలు, బలహీనత క్రియలు నాలో ఉండేవి. ఆ క్రియల ద్వారా నేనేమేం చేశానంటే నేను పడుకుండేసరికి ఒకనాడు రాత్రి ఏమో నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం అంటే నేను పడుకుంటుండగా నాకు ఏంటో దర్శనం అంటే ఒక తెల్లవారుజాములో నీకు ఒక వ్యాధి తయారవుతుంది. అదేంటంటే భగంధరములు మరి మూల వ్యాధులు అనే వ్యాధి నీకు తయారవుద్ది అని చెప్పి ఒక దర్శనం, ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చి చూస్తే కల్లా తెల్లవారికి నాకు భగవంతరం అనే ఒక వ్యాధి ఆపడది. ఆ భగవంతరం అనే వ్యాధితో మరి అనేకమైనటువంటి స్థలంలో తిరిగినా ఎక్కడ కూడా నయం కాకపోతే ఒక డాక్టర్కి వెళ్ళేసరికి ఆయన ఏం చేశాడంటే ఆయన పట్టుకొని చక్కగా నన్ను ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ అంటే ఎలాంటిదంటే తిమిరు లేకుండా ఆపరేషన్ చేశాడు. తిమిరు లేని ఆపరేషన్ లాగంటే చక్కగా బ్లేడ్ పెట్టి చక్కగా కోసేసి మొత్తం ఎంతో బ్లడ్ అంతా నా పాత బ్లడ్ అంతా తీసాడు. పాత బ్లడ్ అంతా తీసి మళ్ళీ నూతనమైన బ్లడ్ నా దేవుడు నాకు స్వస్థపరిచాడు. అది తొందరలోనే స్వస్థపడిన తర్వాత ఏమో దేవుడు కృప ద్వారా నాకు దేవుడు అప్పుడు పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్న తర్వాత నేనేం చేశాడంటే నాకు బైబిల్ చదవమనేవాడు. ఆ బైబిల్ చదువుతుండేవాడు. అయితే నేను చేసిన పాపముల ద్వారా నేనేమైపోతానో, మరి నా పరిస్థితి ఏమిటి, నేను నిత్యరాజ్యంలో ఉంటానా, నిత్య నరకంలో ఉంటానా, దేవా ఏంటి నా పరిస్థితి ఏమిటనేసి నేను కన్నీరు కార్చి ఏడ్చేవాడును. ఎందుకంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్వస్థత వచ్చిన తర్వాత మరి నాను ఎల్లగందరూ పడుకునే చూస్తారు ఇలా ఈ కళ్ళెంబడ నీళ్లు కారుతుండేవి. ఏంటి తండ్రి నేను పాపం చేశాను, నిజంగా నా పాపానికి ప్రాయశ్చిత్తమా, లేకపోతే నా పాపం కడిగావా, శుద్ధి చేసావా, ఎందుకంటే నీ పాపంలో నేను తూర్పుకి పడమటకి ఎంత దూరం ఉందో అంత దూరం విసిరివేశానని చెప్పావు. నీ పాపంలో నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పావు. నీ పాపంలో నేను పాతాళంలో విడిచిపెట్టి వచ్చానని చెప్తున్నావు. అయితే నా పాపములు కడిగిన దేవుడు నీవే కాబట్టి మరి పాపములు నన్ను కడిగావా, నన్ను శుద్ధి చేసావా, లేకపోతే నేను పాపంలో ఉన్నానా, నాకు ఈ నిదర్శనం కావాలి తండ్రి అనేసి నేను కన్నీరు కార్చి వేదనతో దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో దేవుని అడిగేవాడిని అనమాట. ఎందుకు అడిగేవాడిని, కారణం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ ఆలోచించుకుంటే నేను పాపిని, మరి నా పాపములన్నీ నేను నిత్య నరకంలోకి వెళ్ళవలసినటువంటి వాడని, మరి ఏమవుతుంది అని నేను నిరీక్షణతో దేవునికి అడిగేసరికి దేవుడు ఒకనాడు రాత్రి నాకు దర్శనం ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఏంటి ఆ దర్శనం అంటే ఎక్కువ జాములో ఒక పెద్ద నది కనిపించింది. ఆ నది నిండా ఏముంటది, నది నిండా నీరు ఉంటది అని మనం చెప్పుకుంటాము. కానీ నది నిండా నీరు మాత్రం లేదు, కానీ నది నిండా మాత్రం ఏముంది, బురద ఉంది. అది ఏ బురద అంటే అది జిగటగల దొంగ ఊబి. అది ఆ ఊపిలోన ఆ బురద మధ్యలో నేనేమో రెండు చేతులతో కొట్టుకుంటున్నాను అనమాట. కొట్టుకొని కిందకి వెళ్ళిపోవడమే తప్పించి మీదకి రావడానికి అవకాశమో మరి లేదు. మరి అటువంటి పరిస్థితిలోన ఏం చేయాలి ఆ నదిలోన ఆ జిగటగల దొంగ ఊపిలోన కొట్టుకుంటున్నాను అనమాట. కొట్టుకున్న సమయంలోన ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. ఒక వ్యక్తి వచ్చి నన్ను నీడలాగొచ్చి నన్ను ఈ రెండు భుజాలు పట్టుకుంటూ ఇలాగ నన్ను లేవనెత్తాడు. నన్ను లేవనెత్తి ఒక బండ మీద ఒక రాతి బండ ఉంది, ఆ రాతి బండ మీద నన్ను నిలబెట్టాడు.
నిలబెట్టేసరికి నేను నిలబెట్టి నేను చూశాను నా శరీరం అంతా ఏముండాలి. మరి నేను బురదలో నుంచి బయటకు వచ్చాను. బురదలో నుంచి బయటకు వచ్చానంటే నా శరీరం అంతా బురద ఉండాలి, నా ఒళ్ళంతా బురద ఉండాలి, నా బట్టలు కూడా నేను బురద అయిపోవాలి. కానీ నేను చూసేసరికి నిలబడి చూసేసరికి ఆ బండ మీద రాతి బండ మీద నిలబడి చూసేసరికి నా శరీరం అంతా తెల్లగా ఉంది, నా బట్టలు కూడా తెల్లగా వైట్ గా కనిపిస్తున్నాయి. అయితే ఏంటిది ఇది అనేసి నేను చాలా ఆనందిస్తానన్నమాట. నా శరీరం బురదలో ఉండేది, మరి బురదలో నుంచి నేను బయటకు వచ్చాను, నా శరీరం నాకు బురద ఒక్కరా కూడా అంటలేదు అని నేను చాలా ఆనందిస్తాను. ఈ ఆనందిస్తున్న సమయంలోన ఆ యొక్క నదిలో నుంచి ఒక తాటి చెట్టు ఎత్తు నుంచి అన్నమాట ఒక కెరటం వచ్చేస్తుంది అనమాట. ఒక కెరటం వచ్చి నన్ను మళ్ళీ ముంచి మళ్ళీ నన్ను ఆ బురదలోకి పట్టుకెళ్ళిపోవడానికి కోసం ఆ కెరటం, ఆ పాప కెరటం అనే కెరటం, ఆ బురద కెరటం అనే కెరటం మళ్ళీ నా మీదకి వస్తానది. అయ్యో నేనేం చేయాలి? మరి నేను అందులో నుంచి నాకు ఎవరో తీశారు బయటికి. తీసిన తర్వాత నేను ఆనందిస్తున్నాను నిజంగా. అయితే ఇప్పుడు ఏమవ్వాలి? మరి ఏమవ్వాలి? నేను ఘోష పెడతాను. ఘోష పెట్టేసరికి అప్పుడేమో ఒక వ్యక్తి నన్ను ఎవరైతే తీశారో అదే నీడలాగా మళ్ళీ వచ్చి ఆయన చేయితో మాత్రం ఇలాగన్నాడు. ఇలాగ నాతో మాట్లాడలేదు కానీ తనతో ఇలాగన్నాడు. ఇలాగన్నా చేయి చూపించాడు. ఇలాగని చేయి చూపించేసరికి నా చేయి వైపు చూసేసరికి నా చేయి వైపు తిన్నగా చక్కని దారి కనిపిస్తుంది. ఆ దారి వెంబడి నేను ఏమి చేస్తానో పరిగెడుతున్నాను. పరిగెడుతుంటే ఇంకా ఈ కెరటం ఏమి చేస్తుంటే నా వెంట మాత్రం చేస్తుంది, నా వెనకంటే వచ్చేస్తుంది అనమాట. నేను ఎంత పరిగెడుతుంటే అంత స్పీడ్ వెళ్ళిపోస్తాను. అది అయితే నేను శరీరంతో ఉన్నాను, అది ఒక కెరటము. నేనేం చేస్తాను, నాకు ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వస్తే పడిపోతానేమో అని భయం వేస్తాను. ఆయాసం వస్తుంది, ఆకలి వేస్తానది, పడిపోతానేమో భయం వేస్తానది. నేనేమైనా పడిపోయినట్లయితే మళ్ళీ ఈ బురద కెరటం నన్ను ముంచి వేస్తుంది. కానీ నేను దొరక్కంటే నేను పరిగెట్టాలి అని శక్తానుసారముగా పరిగెడతాను. పరిగెట్టి వెళ్తుండేసరికి నా వెనకే వచ్చేస్తానది, ఇంకా నా వెనక వచ్చేస్తానది. ఏం చేస్తాను? పరిగెట్టుకునేసరికి అప్పుడు నాకు ముందుగా ఒక ఎడారి ప్రాంతం కనిపించింది. నాకు ముందుగా ఆ ఎడారి ప్రాంతంలోన ఎక్కువగా ఆవులు కనిపిస్తున్నాయి. ఆ ఎక్కువ ఆవుల్లోన తెల్లని ఒక ఆవు ఉంది. చాలా ఎత్తుగా ఉంది. ఆ ఆవు ఎక్కడ ఉందంటే ఆ ఆవులకి ఎరుగు చేసి నాకు ముందుగా కనిపిస్తుంది అనమాట. నాకు ముందుగా కనిపించేసరికి నేను పరిగెట్టి ఆ ఆవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఆవుకేమో ఇంత పొదుగు కనిపిస్తుంది. ఎర్రని పొదుగు, ఇంత పొదుగు కనిపిస్తుంది. పాలు చుక్క కారుతున్నది. అప్పుడు చుక్క పాలు కారుతుండేటప్పుడు నేనేం చేయాలి? ఆ పాలు తాగేస్తాను, నా దాహం తీర్చుకుంటాను, నా ఆకలి తీర్చుకుంటాను అనేసి ఆ పాలు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఆవు మాత్రం అలాగే తిన్నగా నిలబడి ఉంది. నిలబడేసరికి నేను వెళ్ళేసరికి ఇలా ఆ ఆవు అలాగే నిలబడి ఉంది. అప్పుడు ఆ ఆవు దగ్గరికి వెళ్ళాను. ఇలా పొదుగు పట్టుకునేసరికి జల్లు నా పాలు పడిపోతున్నాయి. ఆ పడిపోయిన పాలు మళ్ళీ దోచులు పడతాను. దోచులు పట్టి హాయిగా తాగుతాను అనమాట. ఇలా మళ్ళీ పట్టేసరికి మళ్ళీ దోచులు పడిపోతున్నాయి. నా చెయ్యి నిండిపోతుంది, మళ్ళీ బయట కదా ఒలిగిపోతున్నాయి. బయటకు ఒలిగిపోయినా నా చెయ్యి నిండా అవుతున్నాయి కదా అనేసి ఆ దోచుల పాలు మళ్ళీ నేను తాగేస్తాను అనమాట. అలాగే నేను కడుపు నిండా కూడా పాలు త్రాగినాను. నా దాహం తీరింది, ఆకలి తీరింది. కానీ కెరటం ఏమైంది అనేసి కెరటం వైపు చూసేసరికి కెరటం నన్ను మరి కనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కెరటం నాకు మరి కనిపించలేదు. అంటే ఎప్పుడైతే ఈ జీవవాక్యం అనే పాలు అనే వాక్యం ఎప్పుడైతే నా హృదయంలోకి దేవుడు పంపించాడో ఆ అపవిత్రాత్మ అనే ఒక దుష్ట క్రియ, ఆ దుష్టుడేమో నాలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నాలో నుండి బయటికి వెళ్ళిపోయాడు అనేసి అప్పుడు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇలా అయిన తర్వాత అప్పుడు నేనేమనుకున్నాను, ఏంటి తండ్రి మరి ఈ విషయం జరిగింది ఏంటి అండి ఇసరికి? అప్పుడు ఏమంటానంటే ఆ దర్శనంలో నాకు ఆత్మలో ఏమవుతుందంటే, నిన్ను ఆ బురదలో నుంచి నేను బయటికి తీశాను, మళ్ళీ నువ్వు ఆ బురదలోకి దిగకు, నువ్వు మళ్ళీ ఆ బురదలోకి దిక్కు అన్నాడు. అప్పుడే నేను దేవుడికి మాట ఇచ్చాను, తండ్రి ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత, ఇంత అద్భుతమైన నువ్వు దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ బురదలోకి దిగుతానా? నా జీవితాంతము నీ రాజ్యము చేరు వరకు ఇంకా బురదలోకి నేను దిగను తండ్రి అనేసి ఇప్పుడు దేవుడికి నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారముగా దేవుడు ఇంతవరకు కూడా నన్ను చక్కగా ఇంకా బురదనే పాపం వైపు నన్ను నడిపించకుండా, అది నా శక్తి కాదు, అనేకమైనటువంటి సోదరులు అనేకమైన కీడులు వచ్చాయి. వచ్చినప్పుడు కూడా నేను తప్పించుకోవడానికి వరకు నేను ప్రయత్నం చేశానంటే అది నా ప్రయత్నం మాత్రం కాదు. దేవుడే నన్ను బ్రతికించడానికి కొరకు, దేవుడే నన్ను ఆ పాపంలో నుంచి పడకుండా నన్ను విడిపించడానికి కొరకు నన్ను బ్రతికించాడు దేవుడు. నావన్నీ కూడా నాకు తప్పించాడు నా తండ్రి. ప్రియమైన సహోదరులారా, అలాగే ఆ పరిస్థితిలో నాకు ముగ్గురు బిడ్డలు కూడా వివాహం కాలేదు. ఆ చూసినటువంటి వాళ్ళందరూ అన్యులందరూ ఏమంటున్నారంటే, వీడు దేవుడిని నమ్ముకున్నాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు, క్రైస్తవుడు, వీడి బిడ్డలు ఎవరి పేరు చేసుకుంటారు అని అంటుండేవాళ్ళు. అయితే నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏటో నిరీక్షణ మరికేమి కాదు. నేను నమ్మినటువంటి దేవుడు జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన కంటే దేవుడు ఇంకెవరున్నారు?
నా బిడ్డలు పెళ్లి చేసినటువంటి వాడు ఆయన కాకపోతే నేను చేస్తానా, నా బంధువులు చేస్తారా, ఎవరు చేస్తారు? మానవుడు చేసింది కార్యం కాదు, నా దేవుడే నా బిడ్డలకు పెళ్లి చేయాలి అంటూ నేను ధైర్యంతో నేను జీవిస్తున్నాను. దేవుడితో జీవిస్తుండేసరికి అప్పుడేమో మా యొక్క బంధువులో ఒక మా మేనగడేమో ఆయన వచ్చి నా పెద్ద బిడ్డనేమో నేను ఆ బిడ్డ నేను చేసుకుంటాననేసి నా కట్నం వద్దు ఏమీ వద్దు, ఆ బిడ్డను నేను చేసుకుంటాను, ఆ బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేశాడంటే నా బిడ్డను తీసుకొని ఆయన మా మేనలుడే కాబట్టి ఆయన తీసుకెళ్లిపోయి వాళ్ళు చక్కగా మంచి గొప్ప అద్భుతమైనటువంటి వివాహం చేశారు అక్కడ. అప్పుడు నా పెద్ద బిడ్డకి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద బిడ్డ మ్యారేజ్ అయిపోయింది. రెండో బిడ్డకి మ్యారేజ్ కావాలి. ఏం చేయడము అనేసి నేను, ఎందుకంటే ఏదో విధంగా సరే నా దేవుడు నేను అప్పచెప్పాను కాబట్టి నా ధైర్యం ఒక ధైర్యము. మానవుడు చేసేది పెళ్లి కాదు, దేవుడు చేసిన పెళ్లి. మానవులు మేము చూడలేదు, ఏ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళలేదు, ఏ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే సంబంధాల కోసం మేము వెళ్ళడం లేదు. దేవుణ్ణే ప్రార్థన చేస్తాను, తండ్రి నువ్వే ఏర్పాటు చేయని. ఈ పరిస్థితిలోన నేను దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత కొన్ని గ్రామాలని మా బంధువులు నేను దేవుడి మార్గంలో నడిపించేవాడు. అక్కజలనే మా బావమరిదికి నేను దేవుడి మాటలు చెప్పి అక్కడ నేను ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తుంటేసరికి అక్కడ ఒక పోలీస్ అబ్బాయి అక్కడికి వచ్చాడు అనమాట. ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ జాయిన్ అయ్యాడు, ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన అవుతుంది, ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా అని చెప్పేసి ఆ అబ్బాయి ఏమో వచ్చి మా ఇంటి దగ్గరికి మాతో కూడా వచ్చాడు. మాతో కూడా మా దగ్గరకు వచ్చేసరికి మేము ఆత్మీయ బిడ్డలు కలిస్తే ఎంతో ఆనందంగా ఉంటది. మరి ఆ సమయంలో తనతో మేము కలిసాము, చాలా ఆనందంగా ఉంది. ఆయన చురుగ్గా ఉన్నాడు, మరి చక్కగా పాటలు పాడుతున్నాడు, వాక్యం కూడా చెప్తున్నాడు, అన్ని విషయాలు కూడా ఆరితేరినటువంటి స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. కానీ మేము అప్పుడు అతనికి మేము ఇస్తాము, మేము పెళ్లి చేస్తాము అనే ఉద్దేశం మాత్రం మాకు లేదు. ఒక ఆత్మీయ బిడ్డ వచ్చాడు, చక్కగా ఆత్మీయతో ఉన్నాడనేసి మేము ఆనందిస్తాను అనమాట. ఈ ఆనందిస్తున్న సమయంలోన నేనేమో ఒక వారం రోజులు అక్కడ నడిపించి నేనేమో మా ఇంటికి వెళ్ళిపోచ్చాను అనమాట. మా ఇంటికి వెళ్ళిపోచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇలాగా మరి మా బావమరిది గారికి ఏమో వెళ్ళాడట. వెళ్ళి ఆయనకి ఏమన్నాడట, మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తారా, నేను చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను దేవుని సేవలో నాకు కావాలి, దేవుని బిడ్డగా నాకు కావాలి, చక్కగా వాక్యం చదివి చక్కగా దేవుడు ప్రార్థన చేసినటువంటి బిడ్డ నాకు కావాలి, కాబట్టి మీ పాపను నాకు ఇచ్చేస్తామంటే, మా పాప కాదయ్యా పాప, ఇంతకు ముందు మొన్న వచ్చారు కదా ఆయన మా దైవజనం ఆత్మీయ తండ్రి, ఆయన పాప అయ్యా ఇతను పాప అని చెప్పేసరికి సరే అతను ఫోన్ చేయండి మాట్లాడని చెప్పారు అనమాట. మాట్లాడేసరికి మాట్లాడిన తర్వాత దేవుని కృప ద్వారా నేనేమన్నానంటే, దేవుని చిత్తం అయితే ఎవరు కూడా తప్పించలేరు ఆయన అని చెప్పేశాను కదా. సరే అని ఆయన ఏం చేశాడంటే, సరే నేను చేసుకుంటాను, కట్నము లేకుండా ఆయనేమో ఆ బిడ్డను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అది ఇదంతా కార్యం చేసినటువంటి ఎవరైతే ఆ దేవాది దేవుడు. మరి కనీసము మరి మా సామాగ్రికైనా పెళ్లి సామాగ్రికైనా నాకు డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉండాలి. అయితే ఏం చేయాలి, పెళ్లి సామాను కొనడానికి కొరకు డబ్బులు లేవు కదా, ఏం చేయాలి అని నేను ఆలోచిస్తుండేవాడు. ఆలోచించేసరికి అప్పుడేమో నాకు దర్శనం వచ్చింది. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేస్తుండేవాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుండేవాడు. పెళ్లి దగ్గర అయిపోతుంది, మరి పెళ్లికి కనీసం కొన్ని కట్నం లేకపోయినా ఏవో కొన్ని వస్తువులనే ఉండాలి కదా అని నేను ప్రార్థన చేసి దేవునికి అడుగుతుండేసరికి దేవుడేమో నాకు దర్శనం ఇచ్చాడు. అమెరికా నుండి నాకు దర్శనం వచ్చింది. చెవిట్లో వెళ్ళేమాట ఒక ఫోన్ వచ్చింది అనమాట. ఒక ఫోన్ ద్వారా మా ఏకుజామున 3 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ అంటే అమెరికా నుండి నీకు కొంత ధనము నేను పంపిస్తున్నాను, అమెరికా నుంచి కొంత ధనం పంపిస్తున్నాను, శ్రీకాకుళం వచ్చి నువ్వు విడిపించుకో, అది నీ కుమార్తెకి పెళ్లి సామాగ్రి కొరకు నేను పంపిస్తాను అనేసి ఒక దర్శనం వచ్చింది. నీ కుమార్తెకి ధనం కొంత పంపిస్తున్నాను, పెళ్లి విషయం పట్ల పంపిస్తున్నాను, అది శ్రీకాకుళం వచ్చి నువ్వు విడిపించుకో అనేసి నాకు ఫోన్ వచ్చింది. అరే ఫోన్ ఎవరు నాకెవరు అమెరికాలో నాకెవరున్నారు, ఎవరు లేరే అని నేను అనుకుంటేవాడు అనమాట. ఈ అనుకున్న సమయంలోన మా బావగారికి ఏమో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఏం చేస్తారు, అక్కడ కొన్ని పరిచర్యలు చేశాను. పరిచర్య చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయనేమో మరి శ్రీకాకుళం వచ్చి మా పాపకి డబ్బు ఎంత కావాలో, నీకేమేమైతే కావాలో, ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా నేను కొనిచ్చేస్తాను అనేసి ఆయనేమో మొత్తం ఒకటి కాదు ఏవైతే ఉండాలో పెళ్లికి మరి ఏవైతే ఉండాలో అన్ని కూడా సామాగ్రి అంతా కొనిచ్చారు. ప్రియమైన సహోదరులారా, అయితే ఎందుకు చెప్తానంటే, చేసినటువంటి ఎవరు చేస్తారు, దేవాది దేవుడు చేయాలి. ఇంకా నాకు చెప్తున్నాను ప్రియమైన సహోదరులారా. అలాగే అయిపోయిన తర్వాత చిన్న పాప ఉంది కదా, మూడో పాప ఉంది. ఈ మూడో పాప విషయం ఏమిటి, ఏం చేస్తాము, ఆమె కూడా పెళ్లిలో ఉంది, ఏం చేస్తామని ప్రార్థన చేసేవాడు. తండ్రి ఈ 2 చేసినట్టు నువ్వు దీన్ని చేయవా, నీకే అప్పగిస్తాను, నాకే ఆలోచన లేదు, నేనే ఏ ప్రయత్నం చేయను, నేను ప్రార్థన మాత్రం చేస్తాను అంతే తప్ప నేను ఇంకేం చేయను తండ్రి అనేది ప్రార్థన చేస్తుండేవాడు. ప్రార్థన చేస్తుండే సరే మా 3వ పిల్ల కూడా ఈ గొట్లం గ్రామంలోన ఒక సంబంధం చూశాడు.
ఒక చక్కని సంబంధం చూశాడు. సంబంధం చూసేసరికి వాళ్ళేమో ఒకరికొకరు ఇష్టపడిపోయినారు. నిన్ను విడిచిపెట్టే స్థితిలో నేను లేను, నన్ను విడిచిపెట్టే స్థితిలో నువ్వు లేవనే స్థితిలో వచ్చేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, ఆఖరినాటికి ఆ వివాహమేమో వాళ్ళు కూడా కట్నం లేకుండానే చక్కగా దేవుడు ఆ వివాహాన్ని జరిపించాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు చెప్తానంటే మనం చేసేది ఏమీ లేదు, మనం జరిపించేది ఏమీ లేదు. దేవుడు నాకు ఎన్ని మేలుడు చేశాడనే విషయం ఇక్కడ మేము ఒకసారి ఆలోచిస్తే, ఈ దర్శనం ఏంటని ఒకసారి మేము ఆలోచిస్తే, ఒక కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయము చదివేసి ఒక్కసారి చదవండి. వివాహాలు చేశారు, 3 బిడ్డలు కూడా వివాహం చేశాడు, వివాహం అయిపోయింది. మరి నా దర్శనం కూడా మీకు చెప్పున్నాను. ఆ 40వ కీర్తన చదివితే మా దర్శనం మీకు క్లియర్ గా కనిపిస్తుంది అంతను. అంటే ఈ దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కీర్తన గ్రంథంలో నుంచి, బైబిల్లో నుంచి వచ్చినటువంటి దర్శనమే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ దర్శనాన్ని నెరవేర్చాడు దేవుడు. దర్శనం నెరవేర్చిన తర్వాత ఈ వెనక అనేకమైన మేలులు, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములతో నా పరిస్థితి కూడా దేవుడు మార్చేశాడు. నేను అక్కడ కానించి నేను సేవా పరిచయలు చేస్తుండగా దినదినము కూడా నాకేం కావాలో అవన్నీ కూడా చెప్పడానికి మరి వీలు లేనటువంటి, చెప్పడానికి అవకాశం లేని, చెప్పడానికి మరి అద్భుతమైనటువంటి మేలులతో దేవుడు మమ్మల్ని నింపాడు. ప్రియమైన సహోదరులారా,